హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఆలు శాండ్విచ్తో. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏదైనా స్పైసీగా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఆలు శాండ్విచ్ చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఆలుని పీల్ ఆఫ్ చేసి ఉడికించి పెట్టుకున్నాను. ఈ ఆలుగడ్డని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఎంతైతే స్పైస్ కావాలనుకుంటున్నారో అంత కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోండి. అంతే అండి, ఆలు మసాలా రెడీ అయిపోయింది. కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ గ్రీన్ చట్నీ అప్లై చేసుకొని శాండ్విచ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 1 ఇంచు అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న శనక్కాయ పప్పులు, 1 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చాలా సింపుల్గా గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనము శాండ్విచ్కి కావాల్సిన అన్నీ ఒకసారి చూద్దాము. గ్రీన్ చట్నీ, ఆలు మసాలా, టమోటో కెచప్, టమోటో, ఆనియన్, చీజ్, ఫైనల్గా బ్రెడ్. ఇక్కడ నేను వైట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీరు బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకొని బ్రెడ్ పైన గ్రీన్ చట్నీని అప్లై చేసుకోండి. గ్రీన్ చట్నీ పైన ఆలు మసాలాని ఈవెన్గా మీకు ఎంతైతే కావాలనుకుంటారో అంత మసాలాని పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆలు మసాలా పైన చీజ్ని తురుముకోండి. మీ దగ్గర చీజ్ లేకపోతే పర్లేదండి, స్కిప్ చేసేయచ్చు. ఉన్నవాళ్ళు చీజ్ వేసుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎంతైతే చీజ్ కావాలో అంత చీజ్ వేసుకోండి. చీజ్ పైన రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటో పెట్టుకోండి. తర్వాత మరో బ్రెడ్ పీస్ తీసుకొని దానికి టమోటో కెచప్ని అప్లై చేయండి. ఈ బ్రెడ్ పీస్తో శాండ్విచ్ని క్లోజ్ చేయండి. అంతే అండి, శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఏ విధంగా మనం టోస్ట్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే మీరు ఆయిల్ వేసుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని పెట్టుకొని 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా ఈవెన్గా కాల్చుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే అండి. ఒకవేళ మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే అందులో పెట్టుకొని చేసుకోవచ్చు. వితిన్ 2 మినిట్స్లో రుచికరమైన శాండ్విచెస్ మీకు రెడీ అయిపోతాయి. చూసేసారు కదా, ఎంత ఈజీగా శాండ్విచెస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం ప్యాన్ పైన ఫ్రై చేసి పెట్టుకున్న శాండ్విచ్ని తీసుకొని ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సులభంగా ఆలు శాండ్విచ్ రెడీ అయిపోయాయి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లుని కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.